మరణించిన తర్వాత పరలోకం పోయినరు, వాళ్ళు ప్రభు దగ్గరికి పోయినరు. ఆలోచించే విషయం. పాపంతో వచ్చే జీతం మరణం, కృపచేత రక్షింపబడ్డాం. కృపచేత మనం రక్షింపబడ్డాం. అయితే కృపచేత రక్షింపబడ్డాము, ఆయన నిత్య జీవం మనకిచ్చిండు. सदा हमेशा जीने का जीवन दिया, अनंत जीवन अपने को दे दिया प्रभु ने, तो उसके लिए अपना आराधना करने को आया है। अनंत जीवन दिया, फिर से अपन पाप का भागीदारी क्यों होएगा, पाप का दास क्यों होना है अपने को, फिर से उसका पाप के ऊपर दिल क्यों जाना है अपना। आराधना करने से पहले, ये मेरे प्रभु तुम्हारा अनुग्रह से, तुम्हारा कृपा से मैं बच गया, पाप का दुनिया से बाहर आके प्रभु की सन्निधि आ गया, तूने मुझे बचा लिया, पवित्र किया. పాపం తో వచ్చే జీతం మరణం, అంతకన్నా ముందు వచ్చేది రోగం, బాధ, శ్రమ, ఆ మార్గం పాతాళం తీసుకుపోతుంది. కృపచేత మనల్ని రక్షించిండు, కృపచేత మనం రక్షింపబడ్డాం. మళ్ళా పాపం జోలికి ఎందుకు పోతావు, పాపం గురించి చచ్చిపోయినట్టు ఒకసారి నువ్వు బాప్తిజం తీసుకున్నాక మళ్ళా పాపం గురించి ఆశపడతావు ఎందుకు, కక్కిందాన్ని మళ్ళా తినటానికి ఎందుకు ప్రయాసపడతావు, నువ్వు మారిపోయినావు. ఒక గొంగలి పుడుగు చనిపోయి చీతకోక చిలుకగా మారింది. ఎంత అందమైంది. గొంగలి పురుగు నోడు ముట్టాడు, దాన్ని అసహించుకుంటాడు. ఒక తాగుబోతు, ఒక వ్యభిచారి, ఒక చెడ్డ బీమారు ఉన్న వాళ్ళని ముట్టుకుంటారా. గొంగలి పురుగు నుంచి మళ్ళీ సీతాకోక చిలుకగా చేసిండు. ఎంత అందమైనదిగా చేసిండు మనలను. పరిశుద్ధంగా ఉండమంటాడు, పవిత్రంగా ఉంటాడు. కృపచేత మనం రక్షింపబడ్డాం. ఆ కృపను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా, ఒకప్పుడు నేను పాపంలో ఉంటి, చెడ్డ అలవాట్లు ఉంటే, एक बार अपन गलत काम में थे, दारू पीने वाले के साथ थे, झूठा काम के साथ थे, उसमें से अपने को बचाकर प्रभु ने पवित्र किया, मुझे बचा लिया प्रभु, तूने मेरे लिए जान दिया, मैं आपके स्तुति करने को आया हूं. కృపచేత రక్షింపబడ్డామని ప్రభుని ఆరాధిద్దాం, ఆయనను మహిమపడదాం, ఆయన స్తుతించుదాం. మళ్ళా నేను ప్రభా, మళ్ళా నేను పాపం జోలికి పోను, మళ్ళా నేను పాపం జోలికి పోను. తను తాను పరీక్షించుకుందాం. ఆయన కృప వలననే మనం రక్షింపబడి, అది ఆయన వరమే. మనం రక్షింపబడి ఈరోజు దేవుని సన్నిధానంలో వచ్చి ఆరాధిస్తున్నామంట. ఎంతమంది అయితే రాలేరు, వాళ్ళు రెండక్కలు ఉన్నారు, ఇటు దేవుని అందులో ఉన్నారు, అటు లోకంలో. రెండక్కలా ఉండి మనము దేవుని ఆశీర్వాదం పొందాం. ఆ కృపను జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధిస్తాం. దేవుడి వాక్యం దీవించాం. శనివారం ప్రార్థన కూడిక 7:30 గంటలకు, కానీ ఈసారి శనివారం ప్రార్థన కూడిక లేదు. ప్రార్థన కూడిక ఉన్నది కానీ 15 ఆగస్టు ఉన్నందులకు మనము 10:30 గంటలకు మనం ఇక్కడ కూడుకొని ప్రభుని స్తుతించి మహిమపరిచి, ఇండిపెండెన్స్ డే ఉన్నది, అందరికి సెలవులు ఉన్నాయి. అయితే మనం అందరం కలిసి ఉదయంలోనే 10:30కి ఇక్కడికి వద్దాం, ప్రభుని మహిమపరదాం. ప్రార్థన గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం, స్తుతించుదాం. మళ్ళీ సంఘ తరపున భోజనాలు ఏర్పాటు చేసినాం. మరి పాటలు వాడేవారు ఉన్నారు, చక్కని పాటలు వాడదాం, ప్రభుని మహిమపరదాం, స్తుతించుదాం. ఆ కూడికను మనం జయకరంగా జరిపిద్దాం. 15 अगस्त के दिन सबको छुट्टी है, वो दिन 10:30 बजे कलिसिया रहेगी और खाना इधर ही रहेगी चर्च के तरफ से. अपन सब आके प्रभु की महिमा करेंगे, स्तुति करेंगे. और प्रार्थना के विषय में कुछ बात अपन प्रभु के वचन में से निकाल के अपन याद करेंगे, महिमा करेंगे. तो सभी लोग अपने अपने पहचान वाले को है तो उनको भी लेके आइए, प्रभु की बात सुनाइए. మన పరిచయం ఉన్నోళ్ళు, మన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తోలుకొని రండి, దేవుని వాక్యం వినిపిద్దాం. రక్షింపబడితే మనకు అది ఆశీర్వాదం. ఒక పాపి రక్షింపబడితే పరలోక రాజ్యంలో ఒక గొప్ప విందు జరుగుతుంది. మన పని అది ఆత్మీయంగా ప్రజలను బలపరచాలి. మనం సుఖ ఆత్మీయాలు మనం తక్కువ పడితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే 15 ఆగస్ట్ సాటర్డే 10:30 గంటలకు మనం అందరం ఇక్కడ కూడుకుందాం. అందరం తన
పరిచయం ఉన్న వారిని కొత్తోళ్ళంసుగా తీసుకొని రావాలని మనవి. ఆ కూడిక మనం జయకరంగా జరుపుకుందాం. జ్ఞాపకం ఉంచుకోండి, ఆదివారం ఆరాధన 10:30 గంటలకు. సమయాన్ని పాటిస్తాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి బాప్తిజం తీసుకొని ప్రభువును అంగీకరించిన తర్వాత మళ్ళా పాత జీవితానికి పోవద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మనల్ని కృపచేత రక్షించినాడు. మనము ఆ రక్షణ భాగ్యం ఎత్తుకొని స్తుతించాలా, మహిమపరచాలా, మంచి ఆలోచనలు కలిగి ఉండాలా, మంచి తలంపులు కలిగి ఉండాలా, పాపమును ద్వేషించాలా. మనం ఇంకా ఎక్కువ రోజులు బ్రతుకుతాము, ప్రభు గురించి వాడబడతాం, ప్రభు మనల్ని వాడుకుంటాడు. మనకు శరీరంకు బలం, ప్రాణానికి బలం, ఆరోగ్యం, ప్రతి అక్కర్లు తీరుస్తాడు. అయితే 15 ఆగస్టు నాడు మనం ఈ విషయంపై ఎక్కువ మాట్లాడుకుందాం. మనకు సరిగా సమయం ఉంటుంది, మనం ఎక్కువ సమయం దేవుని యందు గడపచ్చు, మరి అందరం భోజనాలు చేసి వెళ్ళొచ్చు. ఆదివారం ఆరాధన 10:30 గంటలకు. భయపడదాం, ప్రభుకు సమయానికి వద్దాం. కొద్దిసేపు వారంలో 2 గంటలు మనం దేవునికి ఇస్తున్నాం, అది సుఖసరిగా ఇవ్వకుంటే ప్రభు దుఃఖపడతాడు. అయితే ఈ కూడికలు జ్ఞాపకం ఉంచుకొని, సుకునక్క ఈరోజు రాలేదు, అక్కకు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. కుమ్మరి అనంతరావు అన్న గారు ఉన్నారు మన మధ్యలో, వాళ్ళందరి గురించి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారు. పరిమళ వస్తలేదు, ఆమె గురించి జ్ఞాపకం చేసుకున్నాలని మనవి. ఈ విధంగా మరి 15 ఆగస్టు కూడికకు కొత్త వాళ్ళను ప్రతి ఒక్కరు రావాలని మనవి. ఇప్పుడు ఒకరు క్లుప్తంగా పాట పాడితే మనం హలో, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చాలా దినాల తర్వాత మరొకసారి పాట పాడాలని ఆశిస్తున్నాను. మరి మన వర్లీ స్థానిక సంఘంలో ఈ పాట వేసిన మీరు నాతో సహకరించవచ్చు. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నాశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనగు చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులే నేనలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటులో నుండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము,
దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము, ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందుము సమయము నిమ్ము, నా బ్రతుకు మార్చుకొందుము సమయము నిమ్ము. कोई वचन, थोड़ा वचन याद करके अपन बंद करेंगे और गाना का प्रैक्टिस करने वाले रुक जाइए। और बाकी गाने वाले प्रैक्टिस करना है ఫ్రైడే के लिए। మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ఎప్పుడు చదువుకుంటాం? ఇక్కడ రాసి ఉంచాను, అదే వచనాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 11వ అధ్యాయం 28వ వచనం మన టైటిల్ను జ్ఞాపకం చేసుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయన నీకు వేలాది వేలాది స్తోత్రములు. ప్రభా ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు నాయన, హెచ్చరిక భావంగా నువ్వు మాతో మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. ప్రభు దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. హిందీ మే, हे सब परिश्रम करने वालों और बोझ से दबे हुए लोगों, मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा. प्रयासपడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి अपन प्रयास कर रहे हैं, मेहनत नौकरी कर रहे हैं, कमा रहे हैं, बोझ से दबे हुए लोग हमारे पास आ जाओ, मैं तुमको विश्रांति दूंगा बोल रहे हैं. कितना जन विश्वास रखता है इस बात का? ఎంతమంది విశ్వాసం వస్తున్నారు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. तुमको विश्रांति देगा, तुमको तुम्हारा जिंदगी बदल दूंगा बोल रहे प्रभु. कितना जन विश्वास रखता है? ना దగ్గరికి రండి, నేను నీకు విశ్రాంతి ఇస్తా. मेरे पास आ जाओ, बोझ से दबे हुए लोग, मेहनत करने वाले दिन रात मेहनत करके कमाने वाले, मेरे पास आ जाओ, आपको मैं ये देता हूं. ప్రభు के पास कैसा आना है? కీర్తనలు 95వ అధ్యాయం మొదటి అధ్యాయం 7వ వచనం చదువుతున్నా. 95వ అధ్యాయం 95 చాప్టర్ ఫస్ట్ వర్డ్ చదువుతున్నా చూడు. రండి యెహోవాను గురించి ఉత్సాహాన్ని చేయుదాం. 7వ వచనం చదువుతున్నా. రండి నమస్కారం చేసి సాగిలపడదాం, మనలను సృష్టించిన యెహోవా సంకరించుదాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు. 95 का पहला वचन में बोलते आ जाओ, యెహోవాను గురించి ఉత్సాహాన్ని చేయము, ఆయన రక్షణ దుర్గను బట్టి సంతోషం చేయమని చెప్తున్నాడు. ఆయన మనకి ఇచ్చిన రక్షణను గురించి సంతోషం చేయండి, రండి. आओ हम यहोवा के लिए ऊंचे स्वर से गाए, अपने उद्धार की चट्टान का जय जयकार करें. 7वां वचन, क्योंकि वही हमारा परमेश्वर है और हम उसकी चराई की प्रजा और उसके हाथ की भेड़े हैं. 7वां वचन उसका 95 का. हाँ वही पढ़ो. भला होता कि आज तुम उसकी बात सुनते. రెండు వచనాల్లో రండి అంటున్నది. రండి, దేవుడు పిలుస్తున్నాడు. ఈడ చూసినాము రండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. बोझ से दबे हुए लोग मेरे पास आ जाओ, तुमको विश्रांति दूंगा, तुम्हारा हर तमन्ना पूरा कर दूंगा, प्रभु बोल रहे. इधर भी बोलते हैं आ जाओ, प्रभु की उत्सव करो, प्रभु की स्तुति करो, प्रभु करो. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుండ్రి. 7వ వచనం అంటే రండి నమస్కారం చేయండి, సాగిల పడుండ్రి, మోకరించుండి అని దేవుడు చెప్తున్నాడు. రావాలా, ప్రభు దగ్గరికి రమ్మని చెప్తున్నాడు. ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఉత్సాహాన్ని చేయండి, మీకు విశ్రాంతి ఇస్తా, మీకు సమాధానం ఇస్తా అని దేవుడు పిలుస్తున్నాడు మనలను. ప్రభు बुला रहा है अपने को, प्रभु बुला रहा है. आ जाओ मेरे प्रभु के पास आए तो खुशी से आने का, दुख से नहीं. ऐसा
रोते रोते आ रहे, लेट आ रहे, प्रभु के पास आ जाओ तो खुशी से आ जाओ। बोझ से दबे हुए लोग, तकलीफ में है वो लोग, तुम खुशी से आ जाओ, तुमको विश्रांति दूंगा, तुम्हारे घर में बरकत दूंगा, हाँ, तुम्हारा सब तमन्ना पूरा करूंगा। आ जाओ, खुशी से आ जाओ, दिल से आ जाओ, पूरे मन से आ जाओ प्रभु के पास। ऐसा रोते रोते मत आ जाओ प्रभु के पास। हाँ, రమ్మని పిలుస్తున్నాడు। ఇంకో 122 కీర్తన 122 కీర్తన पहला वचन, ऐसा प्रभु वचन लिखा है। 122 కీర్తన, యెహోవా మందిరంకి వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించిన అంటున్నాడు। యెహోవా మందిరం వెళ్దాం జనులు నాతో అంటే నేను సంతోషిస్తా అంటే దావీదు అంటున్నాడు। एक राजा बोल रहे, लोग बोल रहे हैं प्रभु के सन्निधि आता है, उसके मंदिर में मैं आ रहा हूं, बोल तो मैं बहुत खुश हो गया। जब लोगों ने मुझसे कहा आओ हम यहोवा के भवन को चले, तब मैं आनंदित हुआ। हाँ, एक राजा बोल रहा है, राजा को कितना काम रहता है? हाँ, 24 आवर्स काम करता है, बोलता है हमारा प्राइम मिनिस्टर। एक राजा को कितना काम रहते हैं? 24 घंटा काम रहता है। वो बहाना नहीं बनाता है, वो बोल रहा है क्या, लोग प्रभु की सन्निधि जाते हैं, बोलते मैं बहुत खुश हुआ हूं। और वो प्रभु के पास आने के लिए वजह नहीं ढूंढ रहे हो, हाँ, बहाना नहीं बना रहे हो। ఆయన అంటలేడు, ఏ నాకు పాటలు నేర్చుకునేది ఉన్నది, లేకుంటే నాకు యుద్ధం చేసేది ఉన్నది, నాకు యుద్ధం చేసే వాళ్ళు అందరూ తయారు చేసేది ఉన్నది, శత్రువుల సైన్యం వస్తున్నాడు, ఏదో ఒక బహాన బనంతలేడు, ఏదో ఒక కారణం చెప్తలేడు। ఆయన దేవుని మందిరం రావాలంటే సంతోషిస్తున్నాడు। ఏవో మందిరం వెళుదాం జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషిస్తున్నా। ఆయనకు ఎరుకున్నది నేను గొర్రెల కాపరిని, నన్ను దేవుడు రాజుని చేసిండు। उसको मालूम है मैं एक जमाने में कुछ नहीं था, भेड़ बकरी को चरता था, बनाया। मैं प्रभु के पास आने के लिए बहुत खुश हूं, और जो भी प्रभु के पास आना चाहता है उसके लिए मैं आनंद हूं। बहाना नहीं बनाता है प्रभु के पास आने के लिए। क्या अपन बहाना बना रहा है प्रभु के पास जाने के लिए? क्या संकोच कर रहा है? आज प्रभु की वचन अपने से बात कर रहे हैं, ध्यान से सुनो। प्रभु के पास जाने के लिए दिल से आ रहा है क्या? खुशी से आ रहा है या रोते रोते आ रहा है? प्रभु कुछ देगा नहीं, प्रभु बहुत कुछ देगा। हेडलाइन में लिखे रहा क्या है, बोझ से दबे हुए लोग मेरे पास आ जाओ, मैं तुमको विश्रांति दूंगा, तुम्हारा हर तमन्ना पूरा करेगा। अनुभव करके देखो। एक राजा बोल रहा है, लोग बोलते हैं प्रभु के पास आने का है तो मैं बहुत आनंदित होता हूं, खुश होता हूं। उत्साह ధనితో దేవుని దగ్గరికి రాలా। 95 కీర్తన మొదటి వచనం సైనం చదువుదాం, మళ్ళొకసారి అదే చదువుతున్నాము। రండి యెహోవాను గురించి ఉత్సాహం చేద్దాము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషంగా, రక్షణ ఇచ్చిండు మనకు, ఇప్పటిదాకా చదువుకున్నాము। ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన కృపచేత మనం రక్షింపబడ్డాం, అది మనకి ఇచ్చిండు। దాని గురించి మనం ఉత్సాహాన్ని చేయాలా, సంతోషించాలా। ప్రభా, ఈ పాపలోకంలోంచి మమ్మల్ని వేరుపరచుకొని నిన్ను ఆరాధించే పిల్లలుగా చేసుకున్నావు, చెడ్డ అలవాట్ల నుంచి నన్ను బయటికి తీసేసినావు, నేను ఎంతో ఉత్సాహాన్ని చేయాలా ప్రభును। 21వ అధ్యాయం మొదటి వచనం, అదే కీర్తనలు చదువుతున్నాం మనం। 21వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా రాజా నీ బలం బట్టి సంతోషించుతున్నాను, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుతున్నాడు అని చెప్పి దావీదు అంటే, యెహోవా రాజా నీ బలమును బట్టి సంతోషిస్తున్నాను, దేవుని యొక్క బలమును బట్టి ఆయన సంతోషిస్తున్నాడు। 5వ వచనంలో ఏమంటున్నాడు, అదే 21లో, నీ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావం వల్ల నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు। ఆయన ఇచ్చిన రక్షణక ఏం చేస్తున్నాడట, గొప్ప మహిమ కలిగిందట। ఆయన మనకు రక్షణ కలుగజేసిండు, రక్షించుడు, పాపలోకంలోంచి వేర్పరచుకున్నాడు, పరిశుద్ధుల సంఖ్యలో చేర్చిండు, చెడ్డ అలవాట్ల నుంచి మనల్ని బయటికి తీసేసిండు, మంచి అలవాట్లు మంచి మనకు దయచేసిండు। ఆయనను స్తుతించాలా। యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం చదువుతాం, ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని దగ్గర ఉండను, వాక్యమే దేవుడై ఉండను, వాక్యమే దేవుడై ఉండి మనతో మాట్లాడుతున్నాడు। ప్రతి ఒక్క వచనాలు మన జ్ఞాపకం చేసి ఇస్తున్నాడు। రండి उत्साह धनी तो రండి, बोझ से दबे हुए लोग आ जाओ मेरे पास, तुमको विश्रांति दूंगा, तुम्हारा घर को आबाद कर दूंगा, आ जाओ। 95:1 में बोल रहा है, दिल से आ जाओ, खुशी से आ जाओ, आनंद से आ जाओ प्रभु के पास। ये मेरा परमेश्वर है, ये मेरा जिंदगी बदलने वाला है, ऐसा समझ के आना मांगता है करके बोल रहा है। आनंदम तो अद्दम, संतोषम तो अद्दम,
అదే 95వ అధ్యాయంలో ఉన్నాము 6వ వచనం. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంటున్నాడు. ఏ యాద్ रहना चाहिए आपने को, ఆయన మన దేవుడు, वो हमारा परमेश्वर है. ये अपना दिल में मार के वो मेरा परमेश्वर है, जिसके पास जा रहा है वो मेरा परमेश्वर है, वो मेरा पालन करता है, मेरा हर तमन्ना पूरा करेगा. कभी अपने को ऐसा लगा अब उन कभी प्रभु के पास दिल से आ रहा है, खुशी से आ रहा है, आनंद से आ रहा है, क्या ऐसा ही रोते रोते मजबूरी से आ रहा है? कैसा आ रहा है प्रभु के पास? దేవుని దగ్గరికి మనం ఎట్లా వస్తున్నాం? సంతోషంతో వస్తున్నామా, ఆనందంతో వస్తున్నామా, లేకుంటే దుఃఖంతో వస్తున్నామా, ఏదో వాడుకగా వస్తున్నామా? वाड़ू का किसी का प्रैक्टिस रहता है, सुबह उठा उठे दांत घसने का, मुंह करने का आदत है. हाँ, ऐसा ही आ रहा है क्या? संडे है, आराधना को आने का, बैठने का, जाने का. क्यों आया मालूम नहीं, क्या करने के लिए आया मालूम नहीं. प्रभु सृष्टि करता है, परमेश्वर है, उसके पास आने से अपना हर तमन्ना पूरा होता है. खुशी से आने का, आनंद से आने का, और उसकी स्तुति करने का, उसकी महिमा करने का, तब अपने को आशीष मिलता है. ऐसा मजबूरी से नहीं आने का प्रभु के पास. क्या मिलेगा मजबूरी से आएगा तो? अरे 64 अध्याय सब यही पढ़ रहे आज भजन संहिता में. ये 65 अध्याय 4వ వచనం. నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందితిమంటున్నాడు ఇక్కడ. నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకున్నవాడు ధన్యుడు. ఆయన మందిరంలో వచ్చి కూర్చుండి, ఆయన పరిశుద్ధ ఆలయం మందిరంలో అత్తే మనకు తృప్తి, మనకు మేలు. क्या ही धन्य है वह जिसको तू चुनकर अपने समीप आने देता है. हाँ, प्रभु के मंदिर में आने से अपन धन्य होता है. प्रभु के मंदिर में आने से अपना सब तमन्ना पूरा होता है. उत्तम पदार्थ से तृप्त होंगे. अपन धन्य हो जाते हैं, మన ధన్యులం అవుతాం. మనకు ధన్యులం కావాలంట లేదా? ధన్యులు కావాలని 96వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. జనులు కుటుంబములారా యెహోవాను చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లు. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. కుటుంబంతో రావాలా దేవుని దగ్గరికి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రావాలా దేవుని దగ్గరికి, ఆయనను మహిమపరచాలా. 9వ వచనంలోనేమున్నది? పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధి వణుకుడి. పరిశుద్ధ అలంకారం ధరించుకొని ఏం యెహోవాకు నమస్కారం చేయండి. పరిశుద్ధంగా ఉండి, పరిశుద్ధ రైకే ప్రభుకు నమస్कार करने का, अपवित्र రైకే नहीं. परिशुद्ध से आके प्रभु की आराधना करने का, उनकी नमस्कार करने का, तब वो प्रभु अपना ये करता है, अपना सब तमन्ना पूरा करता है. 40वां अध्याय फटाफट 40वां अध्याय 10वां वचन. నీ నీతిని నీ హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండా లేదు, నీ సత్యంను నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యంను మహిమ మహాసమాజం నాకు తెలుపక నేను వాటిని మరుగు చేసుకోలేదు అంటున్నాడు దావీదు. అంటున్నాడు, నీ కృప, నీ వాక్యము, నీ మాటలు నేను మందికి చెప్పినా. प्रभु के वचन में दुनिया को बताया हूं, सभी को बताया हूं. मेरे को आशीष मिला है, तुमको भी आशीष मिलेगा. मेरे को जो आशीर्वाद प्रभु ने दिया वो आशीर्वाद तुमको भी देगा. प्रभु आओ, दिल से आ जाओ, खुशी से आ जाओ, आनंद से आ जाओ और प्रभु की आज्ञाओं को ये करो. लास्ट को पढ़ेंगे 71 अध्याय, उसी भजन संहिता 71 पढ़ रहा हूं. 8वां वचन. నీ కీర్తనను నీ ప్రభావ వర్ణంతో దినమంతయు నా నోరు నిండి ఉన్నది. प्रभु की स्तुति के वजह से उसका जो जबान है दिन भर स्तुति कर रहा है. अपन कभी प्रभु को स्तुति कर रहा है क्या? और 14 और 15 वचन बोल रहा है, నేను ఎల్లప్పుడూ నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్న శక్యము కావు. ప్రభు అయిన యెహోవా యొక్క బలవత్కారములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టదను.
నీ నీతిని మాత్రమే నేను వివరించును. प्रभु की नीति को मैं लोगों को बताऊंगा. प्रभु ने जो जो आशीष दिया है उसके बारे में मैं वर्णन करूंगा, उसको बताऊंगा. दावीद बोल रहा है जो दिया है प्रभु ने वो तुमको बता रहा हूं ताकि तुम भी प्रभु की स्तुति और महिमा करो. प्रभु के पास आने से अपने को क्या मिलता है इसके विषय में अपन बात कर रहा है. प्रभु के पास आने से अपने को कितना आशीष है. अपन दिल से नहीं आ रहे प्रभु के पास, मजबूरी से आ रहा है. हाँ, दिल से आने वाला कभी आता है. प्रभु की स्तुति महिमा करने से अपने को क्या मिलता है. हाँ, आखिर वही भजन संहिता 100 में बोल रहे हैं సమస్త యెహోవాకు ఉత్సాహాన్ని చేయుడు, సంతోషంతో యెహోవాను సేవించమని చెప్తున్నాడు. సంతోషంగా యెహోవాను సేవించాలా. 4వ కృతజ్ఞతార్పణ చెల్లించుతూ ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామంను ఘనపరచాలా. ఇవన్నీ ఇందులో ఉన్నాయి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుతూ ఆయన గుమ్మంలో ప్రవేశించాలా. प्रभु के पास आते हो प्रभु को दिल वो मेरे को क्या क्या दे रहा है उसका याद करें. కీర్తనలు పాడాలా, పాటలు పాడుతూ రావాలా, స్తుతించుతూ రావాలా, ఆయన నామంను గాయపరచాలా. ఆయన దయాళుడు. कितना अच्छा दिल से अपन प्रभु के पास आता है ना उतना आशीष पाएगा. तुम रोते आएगा, दिल से आएगा, घर में जाके बोलेगा अरे क्या फायदा है, ऐसा है वैसा है. नहीं, खाली अपनी दृष्टि एक ही रहना मांगते परमेश्वर और मैं, बस. आजू बाजू देखेगा गिर जाएगा. पेतुर गिर गया, आगे पीछे देखे पानी के अंदर डूब गया, उन्हें उसको हाथ पकड़ के उठाया. उधर इधर नहीं देखने का, प्रभु को देखने का, प्रभु के पास आने का. प्रभु के पास आने से कितना फायदा है. खुशी से आने का, दिल से आने का, पूरा मन से आने का, ऐसा नहीं आने का. ఉత్సాహాన్ని చేద్దాం, ప్రభు దగ్గరికి సంతోషంగా వద్దాం. ప్రభు సన్నిధానంకు ప్రతి కూడికకు సంతోషంగా మనసుతో వద్దాం. ప్రభు మన స్తుతులు ఆయన అంగీకరిస్తాడు. ఆయన గురించి మనం చేసిన ప్రతి అర్పణలు అంగీకరిస్తాడు. దేవుడి వాక్యం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభువా నాయన, ఈ సమయంలో హెచ్చరిక భాగంగా ప్రభా నీ సన్నిధానం కత్తే మాకు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ సన్నిధానం ఎట్లా రావాలా, ఉత్సాహంతో రావాలా, సంతోషంతో రావాలా. ప్రభా నీ మందిరంలో మనసుపూర్వకంగా రావాలా. అప్పుడు నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తావు, మా కష్టాలు తీరుస్తావు, మా బాధలు తీరుస్తావు. నాయనా నువ్వు గొప్ప దేవుడవు, నీ మాటలు సత్యం, నీ వాక్యం సత్యం. ప్రభా ఉత్సాహధ్వని నాకు రావాలని మాతో మాట్లాడినావు దేవా. ఆ ప్రకంగా రావటానికి సంఘంలో ప్రతి ఒక్కరికి ప్రేరేపణ దయచేయం నాయన. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు, మా కుటుంబంలో ఆశీర్వదించుము, మా బాధలు తీర్చు నాయన. దేవా చేరి వచ్చిన మమ్మల్ని అందరిని ఆశీర్వదించు. ఈరోజు చాలా చిన్న సంఖ్యలో మేము వచ్చినాం. ఎవరెవరైతే రాలేరో వారితో మాట్లాడు నాయన. నీ మెల్లని స్వరం ప్రతి ఒక్కరికి వినిపించు. ప్రతి ఒక్కరిని సన్నిధానం వస్తున్నట్లు సాయం చేయి నాయన. మా ప్రార్థన అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదిస్తామని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక.